ముడి బియ్యం వెజ్ కట్లెట్స్. ముడి బియ్యం కాంబినేషన్లో మనము వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోబోతున్నాం. సో చాలా క్రిస్పీగా టేస్టీగా పిల్లలకు చాలా నచ్చే విధంగా ఉంటాయి. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ముడి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1/2 కప్పు, ఓట్స్ పొడి 1 కప్పు, నూనె 5 టేబుల్ స్పూన్లు. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం ముడి బియ్యంని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇదిగోండి ముడి బియ్యం ఇది. సో ఇదేంటి మీకు రైస్ లాగా లేదు అనుకుంటున్నారో, సో మెత్తగా ఉడికించుకొని మనకు చక్కగా పప్పు గుత్తితో బాగా ఇలా దగ్గరికి అనేసుకుంటే మనకు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఆల్మోస్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయనక్కర్లేదు, మెత్తగా ఉడికించుకొని పప్పు గుత్తితో అంటే పర్ఫెక్ట్ అనమాట. సో ఇంకా మిగతావన్నీ కూడా నేను ప్రాసెస్ చేస్తూ చెప్తా. ముడి బియ్యం ఎందుకు వాడాలి అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవడానికి, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలి అనుకున్న వాళ్లకు, ఎముకలు దృఢంగా ఉండాలి అనుకున్న వాళ్లకు, తర్వాత తక్షణ శక్తి, మంచి ఎనర్జీ. అంటే మామూలుగా రైస్ తింటే 1-2 అవర్స్ చాలా మంచి ఎనర్జీ ఉంటుంది, తర్వాత డౌన్ అయిపోతుంది. కానీ మనకు ముడి బియ్యం తింటే ఆల్మోస్ట్ ఆ పూట అంతా కూడా మీకు మళ్ళీ తినేంత వరకు కూడా మంచి ఎనర్జీ ఉంటుంది. బికాస్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కార్బ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి 100% దీని ఎనర్జీ అనేది ఎక్కువసేపు రీటైన్ అవుతుంది. సో అందుకేంటి అంటే ముడి బియ్యం ఎక్కువగా ఎందుకు వాడమని చెప్తూ ఉంటారు అంటే ఈ రీజన్స్ వల్ల అనమాట. సో ఈ రోజు ముడి బియ్యంని మనం ముఖ్యంగా తీసుకున్నాం. అయితే ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ మనము ఉడికించుకొని చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకున్నటువంటి ఈ ముడి బియ్యం తీసుకోవాలి. కట్లెట్స్ కదా, సో మీరు కట్లెట్స్ ఎలా వస్తాయో మీ అందరికీ తెలుసు. సో దానికోసం నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా. అండ్ దీంట్లో సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్ తురుము, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత కాస్త పుదీనా, సో మంచి ఫ్లేవర్ కోసం యాక్చువల్లీ. సో ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా చూసుకొని కాస్త మిరియాల పొడి. అలాగే ఇందులో మనం మామూలు ఉప్పు కాదండి, నల్లుప్పు వేస్తున్నాం. ఓకే, సో దాన్ని కూడా మనం చూసుకొని క్వాంటిటీ ప్రకారంగా వేసుకోవాలి. దాంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కట్లెట్స్ కదా అంటే కొంచెం మనకు ఆ చట్పట్ టేస్ట్ కావాలంటే కూడా మనం వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్, అలా కట్టా మీఠా టేస్ట్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే చివరిగా ఇదిగోండి ఇలా ఉడికించిన బంగాళదుంపని చక్కగా ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి. సో బంగాళదుంపలు ప్రాపర్గా ఉడికించుకోండి, ఇక్కడ మనకి కండలు లేకుండా ప్రాపర్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. వాటర్ అవసరం నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే బంగాళదుంపలో నీరు ఉంటుంది. తర్వాత మనం నానబెట్టిన ఆల్మోస్ట్ అంటే ఉడికించిన ముడి బియ్యంలో కూడా ఎంతో కొంత నీరు ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అవసరం లేదు. సో చూద్దాం, అవసరం లేకుండానే మనం చేద్దాం. ఎందుకంటే వాటర్ వేసేస్తే మళ్ళీ కొంచెం నీళ్ళగా అయిపోయి అదొక రకంగా అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ లేకుండానే ట్రై చేద్దాం. కరెక్ట్గా సరిపోయిందండి. అంటే మనకి యాక్చువల్గా వాటర్ అవసరం లేకుండానే ప్రాపర్గా కట్లెట్స్ ఎప్పుడూ కూడా కాస్త ముద్దగానే ఉండాలి. నీరు శాతం ఎక్కువ తగలకుండా ఉంటేనే బెటర్. సో పిల్లలకు సాయంత్రం పూట చక్కగా వేడివేడిగా కరకరలాడుతూ ఏదైనా కావాలి అనుకుంటే ఈసారి 100% మీరు ఇది ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు పిండి రెడీ అయిపోయింది. అండ్ ఇది మన కట్లెట్ షేప్లో ఎలా చేసుకోవాలి ఏంటో మీ అందరికీ తెలుసు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ మనకి మొక్కజొన్న పిండి ఉంది. మొక్కజొన్న పిండిలో చక్కగా వాటర్ మిక్స్ చేసుకొని చక్కగా మనము నీళ్ళగా కలుపుకోవాలి. ఓకే, ఎక్కడ ఉండలు లేకుండా. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇందులో కాస్త వాటర్ వేసేసుకుందాం. వాటర్ పోసుకుందాం. మరి ఈ నీళ్ళగా వద్దండి, కొంచెం మనకు పేస్టీగా అవ్వాలి. సరిపోతుంది. కొంచెం ఇలా మనం పేస్టీగా చేసుకుందాము. కొంత నేను పొడి పక్కన పెట్టానండి, సో అది కావాల్సింటే మనం కొంచెం లైట్గా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. అంటే మనకి ఇందులో ఎంత స్పేస్ ఉందో అంతవరకే వేసాను. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ మనం ఓట్స్ పొడి కూడా పెట్టుకున్నాం. ఇది ఎందుకు పెట్టాము ఏంటి అనేది కూడా చెప్తా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం.
సో వెజ్ కట్లెట్స్ చాలా సింపుల్గా అండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఎప్పుడైనా కూడా కట్లెట్స్ ప్రాసెస్ చాలా ఈజీ కదా. సో చక్కగా అన్ని కావాల్సినవన్నీ మిక్స్ చేసుకోవడము, చక్కగా షాలో ఫ్రై చేసుకోవడము. సో ఇప్పుడు ఇందులో షాలో ఫ్రైకి అన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అండి. ఇందులో కూడా మనకు నూనె మిగులుతుంది. ఓకే, సో మనం ఎప్పుడు కూడా అమృతం షాలో ఫ్రైనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. సో డీప్ ఫ్రై చాలా తక్కువ అండి, అసలు నాకు తెలిసి 1, 2, 3 అంతవరకే చేసామేమో. సో అంతకన్నా ఎక్కువ ఎప్పుడు చేయలేదు. సో ఇలా చక్కగా షాలో ఫ్రైకి తగ్గట్టుగా మనం నూనె వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, చేతి కాస్త నూనె రాసేసుకొని ఇలా మనం తయారు చేసుకున్న పిండిని ఈ ముడి బియ్యం ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఇలా తీసుకొని చిన్నగా కట్లెట్ షేప్లో లైట్గా ప్రెస్ చేసేసుకుందాం ఇలా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇదిగోండి, ఇది మనకి మొక్కజొన్న లిక్విడ్. సో దీంట్లో చక్కగా ముంచుకోవాలి. ఇలా ముంచుకొని ఓట్స్ పొడి ఉంది కదా, ఈ విధంగా అద్దుకోవాలి. అద్దుకొని చక్కగా నూనెలో వేసేసుకోవాలి. అంతే, సింపుల్. సో ఇంకొకటి కూడా చూపించేస్తానండి, సో దట్ మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా, ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక మీరు కూడా ఒకసారి రీక్యాప్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా తీసుకొని ముందు మొక్కజొన్న దాంట్లో ఇలా లైట్గా డిప్ చేసుకొని ఓట్స్ పౌడర్ రోల్ చేసేసుకొని చక్కగా ఇలా నూనెలో వేసేసుకోవాలి. సో మనం ఎంత నూనె వేసినా కూడా అసలు వేసిందే 4 స్పూన్ల నూనె. సో చక్కగా చూసారా, అంటే మనం 4 స్పూన్ల నూనె వేసినప్పటికీ ఆల్రెడీ చాలాసేపు అక్కడ చాలా వరకు నూనె అక్కడే ఉండిపోయింది. సో ఇంతసేపు మనం దీని మీద ఉంచినా కూడా అబ్జార్బ్ చేసుకోలేదు. ఓకే, సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. ఇలా తయారైనటువంటి కట్లెట్స్ని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ చాలా సులభంగా కరకరలాడుతూ మనం తయారు చేసేసాము. సో పైన ఓట్స్ పొడి వాడడం వల్ల కూడా మనకు ఒక మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అఫ్ కోర్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కమ్మగా కరకరలాడే కొత్త కట్లెట్స్ అని చెప్పొచ్చు. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ముడి బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నల్లుప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి 1/2 కప్పు, ఓట్స్ పొడి 1 కప్పు, నూనె 5 టేబుల్ స్పూన్లు. ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మెత్తగా ఉడికించుకున్న ముడి బియ్యం, సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, కాస్త నల్లుప్పు, ఆమ్చూర్ పొడి, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న బౌల్లో కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న ముద్దను చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకొని మొక్కజొన్న పిండిలో 2 వైపులా అద్దుకొని, ఓట్స్ పొడిలో కూడా 2 వైపులా అద్దుకొని తవ్వా మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముడి బియ్యం వెజ్ కట్లెట్స్ రెడీ.